పాపాలు కడుగుతుందని గంగమ్మకు దండం పెడతావు. మరి ఆ దేవుడిచ్చే నీటినే ఎందుకురా మురికి కూపంగా మారుస్తున్నావు? పుణ్యం కోసం గంగలో మునిగే గుడ్డి జనాలెందరో, ప్లాస్టిక్ చెత్తను నదిలో విసిరే పాపాత్ములింకెందరో. అమ్మా అని దండాలు పెడుతూనే ఫ్యాక్టరీల విషాన్ని అందులో కలుపుతున్నారు. పాపాలు పోతాయన్న భ్రమలో ప్రాణాధారమైన నీటినే నిలువునా చంపుతున్నారు. నది అంటే దేవుడిచ్చిన వరం కాదురా, నీ బతుకును నడిపే జీవనాడి. మురికి కూపంగా దాన్ని మారిస్తే రేపు నీకే తప్పదురా మరణదాడి. కర్మలు కాలిపోతాయని మృతదేహాల బూడిదను తీసుకెళ్లి పోస్తావు. మూఢభక్తితో ప్రకృతిని చంపి రేపటి తరాలకు విషాన్నిస్తావు. నదిని చంపేసి గుడికెళ్తే ఏ దేవుడూ నిన్ను కరుణించడు. నీ పాపాలు పోవాలంటే నీళ్లు కాదు, ముందు నీ ఆలోచనలు శుద్ధి కావాలి. ప్రకృతిని కాపాడని పూజలన్నీ దేవుడికి చేసే మోసాలే అని మరువకు.